నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. ముందుగా జీవన్ టీవీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు వార్తల్లో విశేషాలు కూడా చూద్దాం. ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేసి పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రజలను ఉద్దేశించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని నివేదించారు. కార్యక్రమంలో కోటబొమ్మాలి మండలం చిట్టివలస గ్రామానికి చెందిన కోరాకుల జయలక్ష్మి, తిలారు గ్రామానికి చెందిన మంతి అప్పలరామయ్య, కొత్తపేట గ్రామానికి చెందిన వైశ్యరాజు నరసింగరాజు, పోలాకి మండలం అంపలాం గ్రామానికి చెందిన నల్లాన కృష్ణవేణులకు జ్ఞాపికను అందజేసి దుస్సాలువతో సత్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య, పట్టు పరిశ్రమలు, ఉద్యాన శాఖ, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విద్య, అటవీ, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి సంస్థ, ఏపీఎంఐపి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ను తిలకించారు. అనంతరం వివిధ శాఖల సంక్షేమ అభివృద్ధి పథకాలు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన 265 మంది అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు జిల్లా కలెక్టర్ అందజేశారు. వ్యవసాయ, పట్టు పరిశ్రమల, పౌర సరఫరాలు, గృహ నిర్మాణ, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ, విద్య, వైద్య, ఆరోగ్య, 104, 108, సెర్ప్ మరియు గ్రామీణ అభివృద్ధి సంస్థ, జల వనరులు, జలజీవన్ మిషన్, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, మున్సిపాలిటీ అన్నా క్యాంటీన్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, విపత్తులు మరియు అగ్నిమాపక శాఖలు ఆయా విభాగాల ప్రగతిని తెలియజేస్తూ శకటాల ప్రదర్శన అందరినీ ఆకర్షించాయి. శకటాల ప్రదర్శనలో ఏపీఈపీడీసీఎల్ శకటానికి మొదటి స్థానం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వితీయ స్థానం, పీడీ డ్వామా తృతీయ స్థానం. వేడుకలలో పాల్గొన్న మిగిలిన శకటాలకు ప్రోత్సాహక బహుమతులను కలెక్టర్ అందజేశారు. సంబంధిత శాఖాధికారులకు కలెక్టర్ జ్ఞాపికలు అందజేశారు. నృత్య కళాకారిణి టి నీరజ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గిరిజన నృత్య ప్రదర్శనల్లో 6 పాఠశాలల విద్యార్థులు పాల్గొని నృత్య ప్రదర్శన చేయగా గారా కేజీబీవీ స్కూల్ మొదటి బహుమతి, ఎన్సిఎస్, జోష్ శివ వెస్టర్న్ డాన్స్ ఇన్స్టిట్యూట్లకు ద్వితీయ స్థానం, ఐటీడీఏ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు. నైపుణ్యం మరియు మానవ వనరుల అభివృద్ధి అంటే స్కిల్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. 4 పాయింట్ నీటి సంరక్షణ అంటే వాటర్ సెక్యూరిటీ. 5 పాయింట్ రైతు వ్యవసాయ సాంకేతికత అంటే ఫార్మర్ అగ్రిటెక్. 6 పాయింట్ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. 7 పాయింట్ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఇన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్. 8 పాయింట్ ప్రొడక్ట్ పర్ఫెక్షన్. 9 పాయింట్ స్వచ్ఛ ఆంధ్ర. అలాగే చివరికి 10 పాయింట్ డీప్ టెక్, యూజెస్ ఆఫ్ డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇది 10 సూత్రాలతో అడుగు ముందుగా మనం అందరూ వేస్తున్నాము. వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుంది. 24-25 ఖరీఫ్ సీజన్లో 3,75,000 ఎకరాల భూమిని మన జిల్లాలో ఉన్న రైతులు సాగు చేశారు. అలాగే రబీలో ఇప్పటి వరకు 1,708 ఎకరాల పంటకి సాగు చేయడం జరిగింది. దీనికి నేటి వరకు 7,071 క్వింటాల్ విత్తనాలు మనం ఈ రైతులకి మనం ఇచ్చాము. మన శ్రీకాకుళం జిల్లాలో ఫిబ్రవరి 9వ తేదీన నిర్వహించనున్న 30వ రాష్ట్ర స్థాయి పోటీలకు సంబంధించిన పోస్టర్ను శ్రీకాకుళం ఎమ్మెల్యే పార్టీ ఆఫీసులో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు వరుసగా సిక్కోలులో 10 రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి 11వసారి నిర్వహించేందుకు సిద్ధం అవుతుండటం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఈ విధంగా పోటీలు నిర్వహించి బాడీ బిల్డర్స్ను ప్రోత్సహిస్తున్న ఏపీ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ సెక్రటరీ వి విజయ్ కుమార్ కృషి అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా వి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి 9వ తేదీన శ్రీకాకుళం నగరంలో 30వ మిస్టర్ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 నిర్వహించనున్నాం. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు ₹1,25,000 క్యాష్ అవార్డు ఇవ్వనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కోశాధికారి తిరుమలరావు ఇప్పిలి, నారాయణశెట్టి కిరణ్, నక్క రామన్న, కలగ గోపాల్, శ్రీకాకుళం సెక్రటరీ వి విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు బి ప్రసాద్ పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం నగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ పతాక ఆవిష్కరణ చేశారు. ముందుగా జిల్లా ప్రజలకు, పార్టీ నాయకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణం అన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజుగా ఈరోజు జరుపుకోవటం మన అందరికీ శుభ పరిణామమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ నమ్మకాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి మనం స్వేచ్ఛా జీవులుగా జీవిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు పాల్గొన్నారు. అయితే ఈరోజు ఆయన బాటలో ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే మన ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నారు. ఆయన బాటలో నడుస్తూ గత 10 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వంలో ఎన్నో మరి రాజ్యాంగ సవరణలు తీసుకొస్తూ ఆ రోజున్న పరిస్థితులకి, ఈ రోజున పరిస్థితులకి అనుగుణంగా మరి రాజ్యాంగాన్ని సవరించుకుంటూ వస్తున్నారు. అలాగే మన రాష్ట్రంకి వచ్చేటప్పటికి ఆ రోజుకి ఎలాగుందో రాష్ట్రం, ఈ రోజు ఎలాగుందో మనం అందరం చూస్తున్నాం. మరి గత 5 సంవత్సరాల్లో సర్వనాశనం అయిపోయిన రాష్ట్రాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఎంత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని పాటుపడుతూ రాష్ట్రాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, అన్ని విధాలుగా మరి ఇండస్ట్రియల్ పరంగా ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో మరి రాత్రి పగలంగా కష్టపడుతూ మరి కేంద్ర సహకారం తీసుకుంటూ ఇవాళ పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, కావలసిన నిధులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి తెప్పించి ఆ నిధులతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి మరి కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి మరి పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నరసన్నపేట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకల్లో నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ భారత స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చటానికి దేశ ప్రజలందరూ ప్రజాస్వామ్యపు నీడలో సురక్షితంగా, సుభిక్షంగా జీవించటానికి వీలుగా రూపొందించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభవేళ భారత గణతంత్ర దినోత్సవం అని అన్నారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ 4 మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ గణతంత్ర వేడుక శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిన్నత్వంలో ఏకత్వాన్ని ఇవాళ భారతదేశంలో సాధించగలిసామంటే దానికి కారణం మన రాజ్యాంగ నిర్మాణం. అటువంటి రాజ్యాంగాన్ని మనం నిర్మించుకొని ఈవేళ వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ ప్రాంతాలు, వివిధ భాషలు ఉన్నప్పుడు అందరూ కలిసిమెలిసిగా ఈ స్వతంత్ర భారతంలో ఉన్నామంటే దానికి ముఖ్య కారణం మన రాజ్యాంగ నిర్మాత. అటువంటి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం కొనియాడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈరోజు ప్రజాస్వామ్య దేశం ఔన్నత్యాన్ని కాపాడటంలో మన రాజ్యాంగ తాలూకా స్ఫూర్తి అంతా ఉంది. ఆ సందర్భంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్కే కాకుండా స్వతంత్రాన్ని సంపాదించే
మహాత్మా గాంధీ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, లేకపోతే బాల్ గంగాధర్ తిలక్ కానీ, ఇటువంటి అందరూ త్యాగం కట్టి జ్ఞాపకం చేసుకుంటూ అది ఈ స్వతంత్ర ఫలాన్ని అట్టడి స్థాయి వరకు అందించడానికి మనవంతుగా ఈ భారతదేశ పౌరులు మనం చేయవలసిన అవసరం ఉంది. పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అధికారులకు, నాయకులకు, విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎంపీడీఓచే జాతీయ జెండాను ఆవిష్కరణ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన మహనీయుల సేవలు చరిస్మరణీయంగా ఉండిపోతాయన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సేవలు అమోఘమని, ఆయన వల్లే నేడు అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున 76వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పిల్లలకు కూడా వాళ్ళు కూడా 76వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం వస్తే, మేడం గారు కదా అన్నారు, స్వాతంత్రం వచ్చింది కానీ పరిపాలన చేయడానికి మనకు ఒక రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగం ఎవరు రాయగలరని బ్రిటిష్ వారు చిన్న మెలికి పెట్టారు. మీకు స్వాతంత్రం ఇచ్చేస్తున్నాం కానీ మీ పరిపాలన చేయడానికి రాజ్యాంగం కావాలంటే అప్పుడు అంబేద్కర్ గారు ఆయనతో 7 మిత్రులు అందరూ కలిసి రాజ్యాంగాన్ని రాసి 1950 జనవరి 26వ తారీఖున మళ్ళీ మన పరిపాలన మన ఆధ్వర్యంలోకి మనకు వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనము గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం. అంటే పెద్ద పండగ. కులాలు, మతాలు అన్నీ విడిచిపెట్టి దేశమందరికీ ఒకే ఒక పండుగ అంటే అది గణతంత్ర దినోత్సవం అని మాత్రం మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందుకే ఇక్కడ వచ్చిన నాయకులందరికీ, మీడియా మిత్రులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పిల్లలందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనము పెద్దలు ఇచ్చిన మనకి ఈ అవకాశాన్ని ఎందరో పోరాట ఫలితంగా, ఎందరో కష్టాల ఫలితంగా మనకు వచ్చిన ఈ స్వతంత్రాన్ని మనం గౌరవిస్తూ, ఏదో స్టేజీలకి ఏదో మనము జెండా ఎగరేసిన దానికి కాకుండా దానిలో ఉన్న కొన్ని నియమాలని మనం పాటించి దేశం కోసం అందరము, దేశం మనకి ఏమిచ్చింది, దేశం మనం ఏమిచ్చింది అనే ఆలోచన కట్టకుండా దేశం కోసం మనం ఏం చేశామనేది మాత్రం ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించుకుంటే. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని 2025 ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కళల విభాగంలో సినీ నటుడు, లెజెండ్, హిందూపురం శాసనసభ్యులు నందమూరి అందగాడు నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు కైవసం చేసుకోవటం చాలా సంతోషకరమని తెలుపుతూ అవార్డు విజేత బాలకృష్ణ గారికి నియోజకవర్గ ప్రజల తరపున నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శుభాకాంక్షలు తెలిపారు. రమణమూర్తి మాట్లాడుతూ, నటన అనేది ఓ ఉద్యోగంలా భావించకుండా ఓ కళగా ఆరాధించే నటుడు నందమూరి బాలకృష్ణ. అటు నటన, ఇటు రాజకీయాలు, మరోపక్క వైద్య రంగంలో సేవలు, ఇలా 5 దశాబ్దాల నుంచి విరామం లేకుండా పనిచేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందిస్తున్న బాలకృష్ణ కృషికి గుర్తింపుగా ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారం లభించటంతో అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుడెప్పుడో 1960లో ఎన్టీఆర్కు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నందమూరి వంశానికే పద్మ పురస్కారం లభించటం ఇదే. 5 దశాబ్దాల బాలకృష్ణ నట జీవితంలో భారీ విజయాలే కాదు, కొన్ని పరాజయాలు ఉన్నాయి. అపజయానికి ఆయన ఎప్పుడూ కుంగిపోలేదు, విజయానికి దగ్గర దారులు వెతుక్కుంటూ రాజీ పడలేదు. డైలాగ్ చెప్పటంలో బాలకృష్ణది ఒక ప్రత్యేక ఒరవడి. తండ్రి ఎన్టీఆర్ బాలకృష్ణకు కూడా తెలుగు భాష అంటే ఎంతో గౌరవం. సినిమాల్లో తెలుగుదనం ఉట్టిపడే పదాలతో డైలాగులు చెప్పే బాలయ్య నిజ జీవితంలో కూడా తన ఆహార్యం, అలవాట్లతో ప్రత్యేకంగా కనిపిస్తారు. క్రమశిక్షణకు ప్రాణం ఇస్తారు. అలాగే ఆయనది ముక్కుసూటి తత్వం. నాంచుడు వ్యవహారం ఆయనకు నచ్చదు. మనసులో ఏముందో అది బయటకు చెప్పటం, నిజాన్ని నిర్భయంగా వెల్లడించటం అలవాటు. 6 పదుల వయసులో కూడా ఎంతో చలాకీగా ఉంటూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు బాలకృష్ణ అని అన్నారు. మన నాయకుడు
హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం ఇది ఎంతో ఆనందకరమైన విషయం. వారికి మన తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే మన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున నా వ్యక్తిగతంగా కలిపి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరి మన్ననలు పొందినటువంటి మన బాలకృష్ణ గారికి ఇవాళ రావడం చాలా సంతోషదాయకం. దాన్ని స్వాగతిస్తూ వారికి మరోసారి ఈ రిపబ్లిక్ డే సందర్భంగా వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీకాకుళం నగరం స్థానిక పెద్దరెల్లి వీధిలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి శ్రీమతి ఏ శైలజ గారి ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నట్లు జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. జాతీయ జెండాను సీనియర్ వెటరన్ విశ్రాంత నాయక్ నేతింటి లక్ష్మీనారాయణ ఎగురవేస్తే మాజీ సైనికులందరూ గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో సైనిక సంక్షేమ అధికారి జిల్లాలోని మాజీ సైనికులకు, వీర నారీమణులకు, వీర మాతలకు, సైనిక వితంతువులకు మరియు వారి కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాక జిల్లాలోని రాగోలులో ఇంటిగ్రేటెడ్ సైనిక భవన్ నిర్మాణ దిశగా టెండర్లు కాల్ఫర్ చేయటం జరిగింది అని, త్వరలోనే ఫౌండేషన్ స్టోన్ కూడా పడుతుంది అనే శుభవార్తను మాజీ సైనికులకు తెలియజేశారు. అలానే ఈ నెల 29వ తారీఖున ఎయిర్ ఫోర్స్ కాంపైన్ జిల్లాలో ఉంటుందని, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం నగరం వికాస్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా వికాస్ హైస్కూల్ యాజమాన్యం, డైరెక్టర్ కోన వేణుగోపాలరావు, కో డైరెక్టర్ మురళి, ప్రిన్సిపాల్ నిర్మలాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కోన వేణుగోపాలరావు జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం గురించి, రాజ్యాంగం, దాని ప్రాముఖ్యత, ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్యం, దాని విధేయ విధానాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. వికాస్ స్కూల్ విద్యార్థులు గవర్నమెంట్ కాలేజ్ నిర్వహించిన వివిధ రకాల నృత్య ప్రదర్శనలను కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి బయటపడి స్వాతంత్రం సిద్ధించిన తర్వాతను రాజ్యాంగబద్ధంగా మనందరం కూడా ఇప్పుడు మన భారతదేశంలో నడుచుకోవాలి. అది ఎంతవరకు నడుచుకుంటున్నామో ఇక్కడ మన టీచర్స్, మేధావి వర్గం, మనందరం ఆలోచించాలి. సో ఈ రాజ్యాంగబద్ధంగా అనుకూలంగా మన పిల్లలందరినీ తీర్చిదిద్దవలసిన బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఉంది. కాబట్టి మనందరం నిరంతరం ఆలోచించి పిల్లల భవిష్యత్తుకి మనందరం పునాదులు వేసి ముందుకు నడిపిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మనందరికీ తెలిసిన విషయం, ఎంతోమంది పెద్దలు పోరాడి స్వాతంత్రాన్ని సంపాదించి తర్వాత రాజ్యాంగబద్ధంగా నడుచుకుందామనేసి ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి 76వ సంవత్సరం, ఇక్కడ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలో మనం ఎంటర్ అయ్యాం. సో ఈరోజు ప్రాముఖ్యత ఏంటో అందరికీ తెలుసు. మన రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ డే పిలుస్తారు కాబట్టి, అంటే గవర్నమెంట్ ఈ రోజు నుంచే పరిపాలన మనకి చట్టబద్ధంగా వీఆర్ రూలింగ్ అవర్ కంట్రీ ఆన్ 1950. సో అందుకే ప్రతి సంవత్సరము జనవరి 26న రిపబ్లిక్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. సో మనందరి పిల్లలకి మన టీచర్స్ బాధ్యతగా వీ హ్యావ్ టు సే సంథింగ్ అబౌట్ కాన్స్టిట్యూషన్ గురించి మనం తెలియజేయాలి. అండ్ ఆల్సో కాన్స్టిట్యూషన్లో ఉండే ఆర్టికల్స్ ఏమున్నాయి, దాంట్లో పార్ట్స్ ఏంటి, షెడ్యూల్ అంటే ఏమిటి, అన్ని పిల్లలకి ముఖ్యంగా సోషల్ టీచర్స్కి నేను చెప్తున్నాను.
నరసన్నపేట పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా రహదారిపై పట్టణ వీధుల్లో స్కూల్ విద్యార్థులతో 500 అడుగుల జాతీయ జెండాను ర్యాలీగా తీసుకువెళ్తూ భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించే జాతీయ గీతాలతో జాతీయ జెండాను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తరువాత భారత పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించటానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారని, ఇది జనవరి 26, 1950 నుంచి అమలులోకి వచ్చిందని, ఆనాటి నుంచి గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న జరుపుకోవటం ఆనవాయితీగా మారిందని ఆయన అన్నారు. తరువాత విద్యార్థినులు తమ ఆటపాటలతో అందరినీ అలరించారు. ఆ తర్వాత ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో విజేతలైన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో నరసన్నపేట ఎంఈఓ దాలినాయుడు, శాంతారావు మరియు శ్రీ జ్ఞానజ్యోతి స్కూల్ ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని సబ్ జైల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా సివిల్ జడ్జి కృష్ణసాయి తేజ, ఉపకారాగార అధికారి జోగులు జాతీయ జెండా ఆవిష్కరించారు. భారతదేశం నేడు ప్రపంచంలోనే బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా నిలిచిందంటే అది భారత రాజ్యాంగం గొప్పతనమని జడ్జి కృష్ణసాయి తేజ అన్నారు. ఈ కార్యక్రమంలో పీనల్ న్యాయవాది మేడిది వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పల్లా మునిస్వామి, ఏపీపీ విజయలక్ష్మి, జైలు సిబ్బంది, కోర్టు సిబ్బంది హాజరయ్యారు. వజ్రపు కొత్తూరు మండలం వంకులూరు గ్రామానికి చెందిన మాజీ సైనికుడు గుంటు బాబయ్యకు ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేతుల మీదుగా 3 ఎకరాల భూ పట్టాను అందుకున్నారు. పలాస తాలూకా సర్వే నెంబర్ 164/Pలో 1983 సంవత్సరంలో పట్టా అందుకున్నారు. కానీ అప్పటి నుంచి ప్రభుత్వ అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా పట్టాకు తగిన స్థలం అధికారులు చూపించలేదు. కొంతకాలానికి బాబయ్యతో పాటు అతని భార్య మృతి చెందారు. అతని కుమారుడు న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. నాన్న పేరు గుంటు బాబయ్య. మా నాన్న సెకండ్ వరల్డ్ వార్లో పనిచేశారు. ఆర్మీ లోపల పనిచేసినందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా నాన్నకి 3 ఎకరాల భూము ఇచ్చింది. ఆ భూమి గురించి మా నాన్నగారు పలుమార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి తిరిగి మా నాన్నగారు చనిపోయారు. దాని తర్వాత మా అమ్మగారు కూడా తిరిగి మా అమ్మగారు రీసెంట్లీ చనిపోయారు. ఇప్పుడు నేను తిరుగుతున్నాను. లాస్ట్ వచ్చి నేను ఒక 6 నెలలు అవుతుంది, 6 నెలల నుండి తిరుగుతున్నాను. దీనిపై ఎటువంటి స్పందన డిపార్ట్మెంట్ జరపడం లేదు. ఇప్పుడు ఈ ఎండిఓ ఆఫీస్కి వచ్చాము, ఆర్డీఓ ఆఫీస్కి వచ్చాము. ఇప్పుడు సార్ సౌకర్యంగా స్పందించారు. ఇంకా సార్ గారు ఏదైనా చేస్తారని మేము ఆశిస్తున్నాము. మెక్మిలన్ బిల్డింగ్ సైంటిస్ట్ 2024-25 సౌత్ జోన్లో 980 ప్రాజెక్టుల్లో విశాఖ హై స్కూల్ విద్యార్థులు తయారు చేసిన హార్ట్ క్రాఫ్ట్ మొబైల్ ఛార్జర్ ప్రాజెక్టు మొదటి స్థానం కైవసం చేసుకుంది. జాతీయ స్థాయిలో థర్డ్ ప్రాజెక్ట్ అయినదని విశాఖ హై స్కూల్ ఐఐటి క్యాంపస్ విద్యార్థులు ఎంపిక కావటంపై స్కూల్ డైరెక్టర్ కోన వేణుగోపాలరావు విద్యార్థులను అభినందించారు. ఇలా మరెన్నో ప్రాజెక్టులు చేసి దేశ స్థాయిలో ఉత్తమ విద్యార్థులుగా ప్రథమ స్థాయిగా ఉండాలని ఆయన కోరారు. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేలా పాఠశాల నిరంతరం దోహదపడుతుందన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఐఐటి విద్యార్థులు జాతీయ స్థాయిలో ఎంపిక కావడంపై విశాఖ హై స్కూల్ కోఆర్డినేటర్ మురళి, ప్రిన్సిపాల్ నిర్మలాదేవి, పాఠశాల అధ్యాపక బృందం ప్రశంసించారు. ఈ ప్రాజెక్టు కార్యక్రమాన్ని పూర్తిగా పిల్లలను నియంత్రించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి కృషి చేసిన సైన్స్ ఫ్యాకల్టీ రవికుమార్ను డైరెక్టర్ అభినందించారు. But what is inside the box which makes the phone charge? So inside this we use a dynamo which produces DC current, and then we connect it with batteries which stores the energy, and then we connect it to the USB port. That is not in the top 2, but still they are a special mention team today. Is it clear? Yeah. So that team is going to be Vikas High School, Srikakulam. Yeah. Sir, it was a very close share, so they were very close to top 2. But yeah, I request sir.
I think the idea that they have conceived and the way they presented and the way they defended the questions, I think that's most important thing, and it's very pertinent use case. So that's the thing. But when we did the marking, it actually came very close to the second. So we thought that we should give a special mention to them, not just tell the first. So very good, and congratulations all the best to you guys. ఆముదాలవలస మండలం బొబ్బిలిపేట గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అదే గ్రామానికి చెందిన గురుగుబెల్లి చంద్రయ్య 47ను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ పొలిమేరల్లో హత్య చేశారు. హత్యకు గురైన చంద్రయ్య వైసీపీ కార్యకర్తగా గ్రామంలో కొనసాగుతున్నారు. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఉన్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ శ్రీకాకుళంలో ఆదివారం కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 13 నెలల పాటు సాగిన రైతు ఉద్యమం సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలివేయటం దుర్మార్గమని దుయ్యపట్టారు. రైతు ఉద్యమానికి తలవంచి రద్దు చేసిన చట్టాలలోని విధానాలతోనే తిరిగి కొత్త చట్టాలుగా తీసుకువస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సహకార చట్టం, వ్యవసాయ సాంకేతిక చట్టం రైతాంగాన్ని కార్పొరేట్ కంపెనీల పెత్తనం క్రిందకు తెచ్చేందుకు చేసినవే అని దుయ్యబట్టారు. సహకార చట్టంలో చేసిన మార్పుల వల్ల సహకార పరపతి సంఘాలు, పాడి సహకార సంఘాలు, మత్స్య సహకార సంఘాలను కార్పొరేట్ కంపెనీల గొడుగు కిందకు చేర్చడమే లక్ష్యంగా ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన వ్యవసాయ మార్కెట్ల జాతీయ విధానం చట్టం మొత్తం విధానాలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమాధిపతులు, ఎగుమతి దిగుమతిదారులు, విదేశీ వ్యాపారులు రైతుల పంటలను స్వేచ్ఛగా కొనుగోలు చేయటం, నిల్వ చేసుకోవటం, ఎగుమతి చేసుకోవటానికి అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తుందని, విద్యుత్ సవరణ చట్టాన్ని స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు పూనుకుంటోందని విమర్శించారు. రైతులు కోరుతున్న C2+50 ప్రకారం మద్దతు ధరలో గ్యారంటీ చట్టం, రైతులు వ్యవసాయ కార్మికుల రుణ విముక్తి చట్టం, ఆహార భద్రత చట్టం కొనసాగింపు, ఉపాధి హామీ పథకం విస్తరణ, కౌలు రైతులకు రక్షణ కల్పించటంతో పాటు కార్మికులకు నష్టకరమైన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయటం కోసం మరింత తీవ్రంగా పోరాడవలసి ఉన్నదని అన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, ఉద్యోగులు, కార్మికులు శ్రీకాకుళం 7 రోడ్ల జంక్షన్ నుంచి సూర్యమహల్ మీదుగా రామలక్ష్మణ జంక్షన్ వరకు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా శ్రీకాకుళం 7 రోడ్ జంక్షన్ నుండి సూర్యమహల్ మీదుగా రామలక్ష్మణ వరకు మోటార్ బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కార్మిక వర్గం ప్రాణ త్యాగాలు ఉరికంబాలెక్కి సాధించినటువంటి 44 కార్మిక చట్టాలని కార్పొరేట్లకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల్ని బానిసలుగా మార్చి ఈ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే గతంలో ఢిల్లీలో రైతాంగం సుదీర్ఘ పోరాటం సందర్భంగా 3 నల్ల వ్యవసాయ చట్టాలు రద్దు చేశారు. అదే సందర్భంలో రైతులు పండించిన పంటలకి గిట్టుబాటు ధరల గ్యారంటీ చట్టం చేస్తామని హామీని అమలు చేయకపోక ఈరోజు రైతాంగం చేస్తున్న పోరాటాల మీద నిర్బంధం ప్రయోగించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మన వ్యవసాయ ఉపాధి హామీకి సంబంధించి కూడా ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకి పెంచాలి. అలాగే రోజుకు 600 రూపాయలు కూలీ చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ట్రాక్టర్లు, బైకులు, ఆటోలతో కార్మిక వర్గం రైతాంగం పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ర్యాలీలు నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగా శ్రీకాకుళంలో 7 రోడ్ల జంక్షన్ నుంచి రామలక్ష్మణ వరకు ఈ బైక్ ర్యాలీని నిర్వహించాం. మోడీ ప్రభుత్వం భారతదేశం తాలూకా స్వాతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని కార్పొరేట్ కంపెనీలకి అప్పజెప్పే విధానాలను అనుసరిస్తుంది. అలాగే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ని పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచింది. ఇలాంటి విధానాలకు నిరసనగా
ఈరోజు ఈ నిరసన ర్యాలీ జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ దేశంలో రైతులు, కార్మికులు, ప్రజల తాలూకు హక్కుల్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని, ప్రజలకి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రైతు కార్మిక సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు పాలకొండ దుర్గగుడి జంక్షన్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు ఎం కృష్ణమూర్తి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎం తిరుపతిరావు, అభ్యుదయ రైతు కండాపు ప్రసాదరావు తదితరులు మాట్లాడుతూ వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసేందుకు రైతు మెడకు ఉరితాడులా కేంద్రం నూతన చట్టాలు, కార్మిక లేబర్ కోడ్ అమలు, కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాల్ని వ్యతిరేకించారు, ఐక్య పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధరలు అమలు చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసే నేషనల్ ఫ్రేమ్వర్క్ పాలసీని వెనక్కి తీసుకోవాలని, వ్యవసాయాన్ని ధ్వంసం చేసే కేంద్ర ప్రభుత్వం నేషనల్ కోఆపరేటివ్ పాలసీని వెనక్కి తీసుకోవాలని, వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ కంపెనీల చొరబాటుకు అవకాశం ఇచ్చే డిజిటల్ ఎగ్జిబిషన్ విధానం రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని బలపరచాలని, రోజుకు వేతనం 600 రూపాయలు, 200 రోజులు పని అమలు చేయాలని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ ఆపాలని, తదితర రైతు కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు కార్మిక సంఘాల నాయకులు కె చిట్టిబాబు, జి కృష్ణ, ఎం అప్పన్న, కె రాము, డి దుర్గారావు, వీరమనాయుడు, ఏ భానుచందర్, వై శ్రీనివాసరావు, సిహెచ్ సంజీవి తదితరులు పాల్గొన్నారు. రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు సమన్వయ కమిటీ పిలుపులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతాంగానికి అన్ని రకాల పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, సమన్వయ కమిటీ సిఫార్సుల్ని అమలు చేయాలని, 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పి రైతులు చేస్తున్న పోరాటం సందర్భంగా రైతు సంఘాలతో అంగీకరించిన అంశాలని ఈరోజు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఉంది. రైతులు చేస్తున్న 13 మాసాలు చేస్తున్న పోరాటంలోనే రైతుల ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రైతు కార్మిక కర్షకులు ఐక్యంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకి పెద్ద ఎత్తున పోరాటాలను ఉధృతం చేస్తాం. ఈ పోరాటాల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని పోరాటాల్లో భాగస్వాములు కావాలని చెప్పి రిపబ్లిక్ డే సందర్భంగా జరుగుతున్న కార్యక్రమం సందర్భంగా ప్రజానీకానికి పిలుపుకోవడం జరుగుతాం. మరి ఇటీవల గత 2022 సంవత్సరంలో మరి ఈ ఆల్ ఇండియా కిసాన్ సంబంధించి 400 రైతు సంఘాలు పైగా పోరాటం చేసి ఆ పోరాటంలో మోడీ గారు తలవంచి హామీలు అమలు చేస్తామన్నారు. అందుకే హామీలు అమలు చేయడం కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం మరి రైతాంగం పోరాటం చేసింది. అందులో భాగంగా మరి రైతు నాయకుడు దళివాల్ ఆయన నిరాదీక్ష ప్రారంభించారు. 40 రోజులు నిరాకరణ చేసింది. ఈ 40 రోజులు నిరాకరణ చేస్తే ఆయన ఎక్కడ చనిపోతాడు, ఎక్కడ మనం మాట్లాడతామని కేంద్ర ప్రభుత్వం 2వ దఫా కూడా దిగి వచ్చింది, తల వంచింది. మీ హామీలు నెరవేరుస్తాము అని చెప్పి ఈ ఫిబ్రవరిలో 18వ తారీఖు రైతులతో సంప్రదించి చేసి దాని మీద చర్యలు తీసుకుంటామంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. అయినా సరే ఈ రైతాంగ పోరాటం ఈ జనవరి 26న పిలిపించింది. అందులో భాగంగా ఈనాడు అన్ని రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరసన తెలపడం జరుగుతున్నాం. శ్రీకాకుళం జిల్లా గారమండలం దీపావళి గ్రామం ఎంపీయూపీ స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ దంత రవికుమార్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గొంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ చెల్లా శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ ఎంపీటీసీ కోట రామారావు, స్కూలు ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్ మరియు విద్యాలయం ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశేషంగా దీపావళి ఎంపీయూపీ స్కూల్ విద్యార్థినులు నల్లాన ఝాన్సీ, చిట్టి జ్యోత్స్న గణతంత్ర దినోత్సవం కోసం ఇచ్చిన వివరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ రాజ్యాంగం రాసిన వ్యక్తి మన అంబేద్కర్ గారు. ఆయనే కాకుండా కొంతమంది కమిటీతో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన రాజ్యాంగాన్ని ఇతర దేశాల్లో నుంచి కొన్ని ముఖ్య విషయాలు అన్నీ కూడా సమకూర్చి మన రాజ్యాంగాన్ని రాసుకోవడం జరిగింది. రాసుకున్న తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది. కానీ మనకు ఒక రాజ్యాంగం లేదు కాబట్టి మన అప్పుడు పెద్దలందరూ కలిపి రాజ్యాంగాన్ని గురించి ఆలోచించి అంబేద్కర్ గారికి అప్పచెప్పడం ఈ కార్యక్రమం జరిగింది. జరిగిన ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా రాజ్యాంగబద్ధంగా మనందరం కూడా పరిపాలన అయితేనేమి అన్ని విధాలా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఏదో మనం వచ్చాము ఈవేళ జెండా ఎగరేసాము వెళ్ళిపోయామని అనకుండా అందరూ దేశభక్తితో మన రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితో మనం ఉండి ముందుకు నడిపించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మేషర్ మన స్కూల్ గురించి చెప్పమన్నారు. స్కూలు గురించి చెప్పడానికంటే మనకి 120, 130, 140, 160 వరకు కూడా పిల్లలు ఉండేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటు స్కూళ్ళ తాలూకా మోజులో పడి మా పిల్లలు ప్రైవేటు స్కూల్లో ఒకవేళ మనం జాయిన్ చేస్తే పెద్ద చదువులు చదివి వాళ్ళు ముందుకెళ్తారనే అపోహలు మన జనాల నుంచి తొలగించాలి. ఈవెంట్ ప్లానర్ సాయిబాబా కూన అనిల్ కుమార్ నిర్వహణలో స్థానిక జిల్లా పరిషత్ దరి ఎన్టీఆర్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో జరిగిన స్వరమాలిక పండగ వాతావరణంలో కుటుంబ వేడుకల సరదాగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాధికులు బాడాన దేవభూషణ్ రావు, లయన్స్ క్లబ్ మెంటర్ నటుకుల మోహన్, స్టేట్ ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ అధ్యక్షురాలు శ్రీమతి పి మణిశర్మ, డాన్స్ మాస్టర్ జోష్ శివ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నటుకుల మోహన్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలకు మా లయన్స్ క్లబ్ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. మరో అతిథి బాడాన దేవభూషణ్ రావు మాట్లాడుతూ శ్రీకాకుళం కళాకారులకు పుట్టినిల్లని, కళాకారులకు ఇటువంటి ప్లాట్ఫామ్ కల్పించి కళాకారులను ప్రోత్సహిస్తున్న సాయిబాబాను అభినందించారు. అనంతరం స్వరమాలిక పాటల ప్రవాహం నిరంతరాయంగా కొనసాగింది. పలువురు గాయకులు చక్కని గీతాలను ఆలపించారు. గాయకులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెమెంటోలతో సత్కరించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.